విశాఖలో ప్రధాని మోదీ రోడ్ షో సూపర్ సక్సెస్ అయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రోడ్ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ వరకు రోడ్ షో కొనసాగింది. అనంతరం ఏయూలో ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రసంగించారు. అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. ప్రపంచం మెచ్చిన నాయకుడు మోదీ అన్నారు. ఏపీలో కూటమి ఘన విజయం సాధించింది. భవిష్యత్తులో కూడా ఈ కాంబినేషన్ కంటిన్యూ అవుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. Brand of India is very strong. Wherever you go, Narendra Modi ji is standing very tall compared to all global leaders. PM సూర్యఘర్ పథకం. ఈ పథకం ద్వారా డబ్బులు సంపాదిస్తూనే ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అది ఎలాగో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. He is no more Indian leader. He is the global leader. "2047, India should be number 1 or 2. And at the same time, Indians all over the world will be number 1. Sir, we are very fortunate. I am not praising you. This is final. I am telling you. Economic reforms has come in 1991. First mover advantage we have taken, information technology. Windfall gain, demographic dividend has come. Right time, right Prime Minister for India. That is you. That is the biggest advantage for India. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మా ఎన్డీఏ కూటమి విధానం. కొప్పర్తి, ఓర్వకల్ కేంద్ర సహకారంతో ఇండస్ట్రియల్ నోడ్స్ వచ్చాయి. రామాయంపట్నం బీపీసీఎల్ రిఫైనరీ వచ్చింది. పెట్టుబడులు వస్తాయి. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ, ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం. పింఛన్లు ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం, దీపం 2 కింద ఆడబిడ్డలకి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. మెగా డిఎస్సికి తొందరలోనే ఇంటర్వ్యూలు పిలిచే పరిస్థితికి వచ్చాం. ఇవి చేయడమే కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే సూపర్ 6 ఏవైతే చెప్పామో ఆ సూపర్ 6 అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటామని మరొక్కసారి విశాఖపట్నంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగలేదని చెప్పి మొదటిసారి న్యాయం చేయమని చెప్పిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం ఇది పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని 7 మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన రాష్ట్రానికి చరిత్రలో మిగిలిపోయే రోజు. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 2,08,548 కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేశాం, ప్రారంభోత్సవాలు చేశాం. ఇలాంటి శుభదినం నా జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 2014లో 11వ స్థానం భారతదేశం, ఇప్పుడు 5వ స్థానం. 2029కి 3వ స్థానానికి వస్తుంది.
2047కి భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలోనో రెండో స్థానంలో ఉంటుంది. ఇది ఏరే వాళ్ళకు సాధ్యం కాదు, ఒక్క నరేంద్ర మోడీ గారికే సాధ్యం.